సూర్యాపేట జిల్లా కోదాడలో నిరుపయోగంగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని బొల్లం మల్లయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమిషన్లపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదని మండిపడ్డారు. వారం రోజుల్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోదాడు పట్టణంలో బాలాజీ నగర్లో 2 విడతలుగా 560 ఇండ్లని డబుల్ బెడ్రూమ్ని పూర్తి చేయడం జరిగింది. 2 విడతలుగా పూర్తి చేసిన ఈ ఇండ్లని 2023 సంవత్సరంలో లబ్ధిదారులకి ఎంపిక ప్రక్రియ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీఓ గారి సమక్షంలో వీడియోల ద్వారా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన లబ్ధిదారుల లిస్టుని అనుకూలంగా వాళ్ళకి ఇండ్లని హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అధికారులు గత 2 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది అంతుబట్టని ప్రశ్న.